మిమ్మల్ని మీరు పుష్ చేసుకునే ట్రై చేయండి. బికాస్ వెన్ యూఆర్ డూయింగ్ అలోన్, సో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. బికాస్ మీకు గివ్ అప్ ఇచ్చేయాలి లేదా ఎక్స్క్యూజెస్ కనపడుతూ ఉంటాయి అన్నమాట. తొందరగా చేసేయాలని, ఏదో చేసామా అని కాకుండా జస్ట్ మేక్ షూర్ దట్ ఈసారి కొన్ని రెప్స్ పెంచామా, ఈసారి కొన్ని రెపిటేషన్స్ పెంచామా అని కొంచెం క్యాల్కులేట్ చేసుకోండి. సో మీ వీలైనంత వరకు ఒక 10 రెపిటేషన్స్ చేస్తారనుకోండి, జస్ట్ ఇంక్రీజ్ 1 more 5 repetitions or 3 repetitions or improving. Just the goal is simple, getting better every single day. That is all it matters. Hey guys, good morning. This is me Vinay here. Welcome back to Vinay Fit Fusion. If you are new to the channel, yes please, you are welcome to the channel. So coming to the topic, it was a back day anamata. So as usual కుమ్మేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే నా గురించి, ఈ ఛానల్ గురించి ఒక చిన్న లైన్లో చెప్పేస్తాను అనమాట. సో బేసిక్గా నేను ప్రతిరోజు ఈ రెసిస్టెన్స్ బ్యాండ్తో అయితే ఫుల్ బాడీ వర్కౌట్స్ అయితే ట్రైన్ చేస్తుంటాను. సో ఆల్సో మన బాడీ స్ట్రెంగ్త్తో కూడా, మన బాడీ వెయిట్స్తో కూడా ఎలా స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవాలని చెప్పి ప్రతిరోజు నా వీలైనంత వరకు వారంలో 5 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యు ఆర్ ఎన్ బిగినర్, సో దిస్ ఛానల్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలామందికి ఇనిషియల్ డేస్లో జిమ్కి వెళ్ళి చేయాలి అంటే వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి అనే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో అండ్ ఆల్సో కొంతమందికి అయితే జిమ్కి ఇనిషియల్ డేస్లో వెళ్తే నేను కొంచెం లావు ఉన్నాను, ఆబ్జెక్టివ్ అవుతానేమో అని చెప్పి ఒక చిన్న ఇన్సెక్యూరిటీ అది కూడా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇంట్లో కూర్చొని ఫిట్గా ఎలా ఉండొచ్చు, హెల్తీగా ఎలా ఉండొచ్చు అని చెప్పి ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటాను, ప్రతి ఒక్క మజిల్ని ట్రైన్ చేస్తూ. సో నా పాత వీడియోస్ చూస్తే నా గురించి ఒక చిన్న అవేర్నెస్ వస్తుంది అనమాట. సో నేనేంటి, నా ఛానల్ ఏంటి అని. సో ఈరోజైతే బ్యాక్ వర్కౌట్ యాజ్ ఎ సెడ్. బట్ దానికి ముందు ప్రతిరోజు నేను ఒకటి చెప్తూ ఉంటాను అనమాట, వర్కౌట్స్కి ముందు స్ట్రెచ్చింగ్స్ అండ్ వార్మప్స్ చేసుకోండి అని. ఎందుకంటే ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి, మొబిలిటీ బాగా పెరుగుద్ది, అండ్ ఆల్సో ఇంజురీస్ అయితే కూడా తొందరగా రికవరీ అవుతుందని. సో చాలామంది నన్ను నాకు మీ వార్మప్స్ అండ్ స్ట్రెచ్చింగ్స్ ఇనిషియల్లీ చూపియండి అని కామెంట్స్లో పెట్టారు అండ్ డీమ్ కూడా చేశారు. సో రెసిస్టెన్స్ బ్రాండ్ కూడా అడుగుతున్నారు. సో దాని గురించి లాస్ట్లో చెప్తాను. సో బిఫోర్ దాట్ స్ట్రెచ్చింగ్స్, బ్యాక్కి ఎఫెక్టివ్గా పడే స్ట్రెచ్చింగ్స్ కొన్ని చెప్తానమాట, ఈరోజు చేస్తాను. అండ్ దెన్ విల్ గో ఫర్ బ్యాక్ వర్కౌట్. సో లెట్స్ బిగిన్. యూజువలీ చాలామంది ఈ పర్టికులర్ స్ట్రెచ్చింగ్స్ చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ హెడ్ని గ్రౌండ్లో పెట్టుకుంటారు. సో యూజువల్లీ అది ఇంకా ఎఫెక్టివ్గా పడాలి అంటే జస్ట్ మీ చేతికి మీ ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఇవ్వండి. సో దిస్ వే ఇలా అనమాట. మీ వీలైనంత వరకు బెండ్ అయ్యి ఈ ఆర్మ్కి మీ ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఇవ్వండి. సో దట్స్ హౌ ద థింగ్స్ వర్క్స్. నేను మోస్ట్లీ చాలా పర్టికులర్గా చేసే ఒక స్ట్రెచ్చింగ్ మాత్రం ఇదే అనమాట, విచ్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ యువర్ స్పైన్ అండ్ యువర్ బ్యాక్. సో కమింగ్ టు బ్యాక్ వర్కౌట్స్, ఈరోజు బేసిక్గా కామన్గా ఎఫెక్టివ్గా పడే కొన్ని బ్యాక్ వర్కౌట్స్ చేస్తాను. సో యూజువలీ ఐల్ బిగిన్ విత్ బెండ్ ఓవర్ రో. సో చాలామంది జిమ్ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది బెండ్ ఓవర్ రో అంటే ఏంటని, దాని వాల్యూ ఏంటి అని. సో ఐల్ బిగిన్ విత్ 15 kgs, 25 kgs అండ్ 35 kgs. సో మీ నా పోస్చర్ చేస్తున్నప్పుడు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ దెన్ మీకు టైం పడినా పర్లేదు,
ఆ ఫామ్ రావడానికి ఫస్ట్ వెయిట్స్ ఏవి లేకుండా, రెసిస్టెన్స్ బ్యాండ్ లేకుండా, జస్ట్ మీ పోస్చర్ చెక్ చేసుకొని ఇమాజిన్ చేసుకుని ఆ ఫామ్ని అండ్ దెన్ యూ గో ఫర్ వర్కౌట్స్. సో ఎలా పడితే అలా చేస్తే మన ఇంజురీస్ అవుతుంది. జస్ట్ మేక్ షూర్ దట్ వార్మ్స్ అండ్ స్ట్రెచింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ healthy food, proper sleep, and mental stress should be controlled. So yeah, let's begin. I hope you can see me clearly. So ikkadanta shade undi kabatti proper lighting ledu, just bear me, I'm sorry for that. Lighting proper ga ledu. So you should bend your spine, knees ni kuda koncham bend cheyandi. So because you are doing bend over row, సో ఎఫెక్టివ్గా బ్యాక్ మాత్రం పడుతుంది కాబట్టి జస్ట్ ట్రిగర్ యువర్ బ్యాక్. సో నా ఆర్మ్స్ చూస్తే, నా ఎల్బోస్ చూస్తే నేను ఎలా ట్రిగర్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So and then we are going with 25 kgs of resistance band, same form but ఇంకొంచెం ఇంటెన్స్గా ట్రై చేయండి. సో మీ దగ్గర ఒకే రెసిస్టెన్స్ బ్యాండ్ ఉన్నా పర్లేదు, జస్ట్ కీప్ ట్రయింగ్. ఎవ్రీ సెట్ మీ రెపిటేషన్స్ ఇంక్రీజ్ చేయండి. అండ్ దెన్ యాజ్ ఎ సెట్ టైం పడినా పర్లేదు, ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో యా, సేమ్ లాక్ యువర్ హ్యాండ్స్, చెక్ యువర్ పోస్టర్ వన్స్. స్పైన్ని మీ వీలైనంత వరకు స్ట్రైట్గా ఉంచి ట్రై చేయండి, బికాజ్ యు ఆర్ డూయింగ్ బ్యాక్. సో చాలామంది ఇలా చేస్తారనమాట, ఇలా అగ్లీ పోస్చర్ పెడతారనమాట. సో అలా చేస్తే మీకేం పడుతుంది, షోలో పడుతుంది. సో యూ ఆర్ బేసిక్లీ డూయింగ్ ఫర్ యువర్ బ్యాక్. సో ఒక 45 degrees యాంగిల్లో మీ పోస్చర్ చెక్ చేసుకొని అండ్ దెన్ జస్ట్ వెయిట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Last 5, 4, 3, 2, 1. We are trying with 35 kgs. Same form. Lock your shoe with resistance band. So మీ రెసిస్టెన్స్ బ్యాండ్ని మిడిల్ ఆఫ్ ది ఫుట్ లాక్ చేసుకోండి, బికాజ్ స్లిప్ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ ఈ చిన్న సేఫ్టీస్ చూసుకోండి, ఇంజురీస్ అవ్వకూడదు కదా. దెన్ లాక్ ఇట్ జస్ట్ ద వే ఐఎమ్ డూయింగ్. సో రెండు సైడ్లు ఈక్వల్గా ఉన్నాయి చూసుకోండి. I'll show you clearly. So yeah, let's begin. Let's count with 20 repetitions. Last set with more intense. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Last 5. 5, 4, 3, 2, 1. Coming for next variation, single arm rowing. సో నేను ఇలా లాక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా లాక్ చేసుకుంటాను అనమాట. అండ్ దెన్ ఒక చేతితో ఇలా లాక్ చేసుకోండి అండ్ మీ హ్యాండ్ని మీ నీతో మీ స్క్వాట్తో సపోర్ట్ తీసుకోండి. అండ్ దెన్ లెట్స్ బిగిన్. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Last five. 5, 4, 3, 2, 1. Perfect. So same with opposite leg and opposite hand. Know how to target. So same, lock it. Take your support from your squats. So come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Last five. 5, 4, 3, 2, 1. So yeah, ఫోకస్. వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ మైండ్ని దేని మీద డివేట్ చేయకండి. జస్ట్ ఫోకస్ ఆన్ ద రెపిటేషన్స్, ఫోకస్ ఆన్ ద ఫామ్, ఫోకస్ ఆన్ ద టెక్నిక్. దట్ ఈస్ ఆల్ ఇట్ మ్యాటర్స్. లెట్స్ గో విత్ 25 kgs ఆఫ్ రెసిస్టెన్స్ బ్యాండ్. నేనైతే గ్యాప్ ఇకుండా చేస్తున్నా బికాజ్ నాకు కొంచెం ఇంటెన్స్గా పడాలి అని చెప్పి. సో యా, లెట్స్ బిగిన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Last 5, 4, last 3, 2, 1. Last 3, 3, 2, 1. Same with opposite hand and opposite leg. Let's begin. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Last 5, 4, 3, 2, 1. Last 3, 3, 2, 1. Fuck. I'm sorry. So literally while you're doing workouts, you should feel that blood flow which is passing through your veins. So yeah, మాట్లాడలేదు, ఫామ్ చెక్ చేసుకోండి. ఐఎమ్ సేయింగ్ in every set. Yeah. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
20. So let's begin. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Yep. సో ఈరోజు కొంచెం ఇంటెన్స్గా పడుతుంది అనమాట. ఐ హోప్ యు గైస్ సీయింగ్ దాట్. సో యా, లాస్ట్లో ఒకటి చెప్తాను కదా రెసిస్టెన్స్ బ్యాండ్ గురించి, లాస్ట్ చెప్తా. బికాస్ వర్కౌట్ మధ్యలో ఉన్నాం కదా, డిస్టర్బ్ అవ్వకూడదు. సో కమింగ్ టు అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్, వీఆర్ ట్రైనింగ్ ట్రాప్స్. సో పర్టికులర్లీ ఈ ట్రాప్ మజిల్ కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా పైకి ఇలా లాగినప్పుడు జస్ట్ హోల్డ్ ఫర్ 3 seconds or 4 seconds and then relieve it. అండ్ డోంట్ ఫోల్డ్ యువర్ ఎల్బోస్. ఇలా చేయకండి, జస్ట్ మీ పోస్చర్ కట్టుకుంటే ఇలా చూసుకోండి. కొంచెం స్లైట్గా బెండ్ అవ్వండి అండ్ కొంచెం లాక్ చేసుకోండి వెనకాల షోల్డర్స్ని. అండ్ దెన్ 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, last one, last 5, 4, 3, 2, last one. Come on, last 5. 5, 4, 3, 2, 1. ఇలా ఈరోజు మన బ్యాక్ వర్కౌట్ సమాప్తం. సో కమింగ్ టు అవర్ రెసిస్టెన్స్ బ్యాండ్ టాపిక్. చాలామంది నన్ను రెసిస్టెన్స్ బ్యాండ్ గురించి అడుగుతున్నారు. ఏ బ్రాండ్ అన్నా, ఏ వెయిట్ అన్నా, ప్రైస్ అన్నా అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కటి చెప్పేది ఏంటంటే, నేను ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని డికాథ్లాన్లో కొన్నాను. సో నేను ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని అక్కడికి వెళ్ళి నాకు నా కెపాసిటీకి ఏదైతే పర్ఫెక్ట్గా ఉందో చెక్ చేసి మళ్ళీ తీసుకున్నా. సో నేను ఇనిషియల్లీ 35 kg రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకున్నా, ఈ రెడ్ కలర్, ఈ ఆరెంజ్ కలర్. సో స్టార్టింగ్లో సర్లే చేద్దాంలే అని చెప్పి షోల్డర్ చేశాను అనమాట. అదంత ఈజీ కాదు. సో ఇఫ్ యూ టేక్ 35 kg రెసిస్టెన్స్ బ్యాండ్, అదేంటంటే నీకు లేటరల్ రైజెస్ కావచ్చు, ఫ్రంట్ రైజెస్ కావచ్చు, బైసెప్ కావచ్చు, ఇలాంటివి చేయడానికి కొంచెం కష్టం. లెగ్స్ అండ్ బ్యాక్ చేసేయచ్చు. సో యాజ్ ఏ బిగినర్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, జస్ట్ గో విత్ 15 kg రెసిస్టెన్స్ బ్యాండ్. సో పర్లేదు, ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేస్తానంటే గో ఫర్ 25 kg రెసిస్టెన్స్ బ్యాండ్. సో ప్రైస్ కూడా కొంచెం మినిమల్గానే ఉన్నాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు కొంటే నాకు తెలిసినంత వరకు మీరు వాడేదాన్ని బట్టి మీరు ఎంత క్వాలిటీగా వాడితే అంత లైఫ్ వస్తుంది అనమాట అది. సో యా, జస్ట్ చెక్ ఇట్ వన్స్. సో అండ్ ఫ్యూచర్లో లింక్స్ కూడా పెడతాను అనమాట, డోంట్ వరీ అబౌట్ దాట్. సో యా, ఇంతవరకు నా వీడియోని చూస్తున్నట్టయితే నచ్చే ఉంటాను. సో ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. సో మన ఛానల్ ఉన్న మోటివ్ ఏంటో మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ జిమ్కే కాదు, ఇలా బయట అవుట్డోర్కి వచ్చి ఇంట్లో హోమ్ వర్కౌట్స్ కూడా రెసిస్టెన్స్ బ్యాండ్తో కూడా ఫిట్గా ఎలా ఉండొచ్చు అని చెప్పి చూపించేదే నా ప్రయత్నం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఫుడ్స్ అఫోర్డ్ చేయలేరు. ప్రోటీన్
కాస్ట్లీ ప్రోటీన్ పౌడర్స్ ఆఫర్ చేయలేరు, జిమ్ మెంబర్షిప్లు కొనలేరు, అది కొంటే ఇది కొనలేరు, ఇది కొంటే అది కొనలేరు. సో ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఒకప్పుడు నేను సఫర్ అయ్యాను కాబట్టి ఆలోచించి స్టార్ట్ చేసిన ఛానల్ అనమాట, ఒక చిన్న మోటివ్తో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉండాలని చెప్పి. సో ఐ హోప్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సీ యూ గాయ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మంచి రీచ్ వస్తుంది. సీ యూ సూన్ విత్ నెక్స్ట్ వీడియో విత్ నెక్స్ట్ మజిల్. పేరు గుర్తుందిగా, వినయ్.